హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మెంతాకు పప్పును ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మెంతాకులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మెంతాకు మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపిస్తుంది. ఈ మెంతాకు మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ మెంతాకులో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియలకు బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలున్న ఈ మెంతాకును మనం ఎందుకు వదిలేసుకోవాలి? మెంతాకు పప్పును ఇప్పుడు ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఎప్పుడూ వండుకునేలా కాకుండా ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను 250 గ్రాముల కందిపప్పును తీసుకున్నాను. ఈ పప్పుని నేను ద్వారగా వేయించుకున్నాను. ఇలా వేయించుకోవడం వలన పప్పు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పప్పుని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది. కుక్కర్లో 1 కప్ పప్పును వేసి 2-3 సార్లు డస్ట్ అంతా పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ను వేసుకోవాలి. 3 రెమ్మల కరివేపాకును, చిటికెడు పసుపును వేసి మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టేసుకోవాలి. ఇది 3 విజిల్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మనకి టైం లేకపోతే వేడి నీళ్ళను వేసి నానబెట్టుకుంటే చింతపండు త్వరగా నానిపోతుంది. చింతపండు నానాక ఈ విధంగా రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే నేను ఇక్కడ మెంతాకు పప్పును చేయడానికి 3 కప్పుల దాకా మెంతాకును తీసుకున్నాను. మెంతాకును నేను మా పెరట్లోనే పండించుకున్నాను. మెంతాకును ఇసుక, మట్టి లేకుండా బాగా కడుక్కోవాలి. మెంతాకు లేతగా ఉందని కొమ్మలతో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసేసుకుంటున్నాను. మరో పక్క పప్పు కూడా 3 విజిల్ వచ్చేసాయి. విజిల్లో ఉన్న ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు చాలా చక్కగా ఉడికింది. మరీ మెత్తగా కాకుండా మనకి కావలసినట్టుగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి 3 స్పూనుల నూనెను వేయాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలను, 1 స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి కలపాలి. 2 పచ్చిమిరపకాయ ముక్కలను, 4 ఎండుమిర్చిని, పచ్చాగా దంచిన 15 వెల్లుల్లి రెమ్మలను వేసి బాగా వేగనివ్వాలి. 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలను వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 కప్ టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలను పప్పులోనే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో వేయడం వల్ల మరీ మెత్తగా ఉడికి టేస్ట్ అనేది అంత బాగోదు. సో ఇలా వేపుకోవడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, తగినంత ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతాకుని వేసుకొని ఆకు అంతా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగాక ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనకి కూర అనేది పలసగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పొంగుతున్నట్టు దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్లీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.